తల్లికి దూరమైన ఓ కోతి విషాద గాథ ఇది. సృష్టిలో అద్భుతమైన అనుబంధం తల్లి. బిడ్డకి తల్లితో ఉండే అనుబంధం ప్రత్యేకం. తల్లికి బిడ్డపై ఉండే ప్రేమ అనురాగాలు ప్రపంచంలో మరే బంధంలోనూ కనిపించవు. ఇంతటి ఆప్యాయత అనురాగాలు ఏ రిలేషన్ లోనూ మనం చూడలేము. మరి అంత గొప్ప తల్లి ప్రేమ పొందలేనటువంటి పిల్లల పరిస్థితి ఏమిటి? సృష్టిలో జంతువైనా మనిషి అయినా తల్లి ప్రేమ ఒకటే. తల్లితో ఉండే అనుబంధం ఏమాత్రం మారదు అని చెప్పడానికి ఈ స్టోరీ నిదర్శనం. జపాన్ లోని ఓ జూలో పంచ్ అనే ఓ కోతి పిల్ల ఉంది. అది పుట్టినప్పుడే తల్లికి దూరమైంది. అయితే జూ సంరక్షకులు పంచును కోతుల సమూహం ఉండే ఎన్క్లోజర్ కు తరలించారు. ఆ కోతులు పంచును కలుపుకోకపోవడం, పంచు కూడా వాటితో కలిసి మెలగలేకపోవడం గుర్తించిన జూ సంరక్షకులు ఆలోచనలో పడ్డారు. పంచుకు ఎలా తోడు అందించాలనే ఆలోచన వారి మెదడును కొత్త ప్రయోగాన్ని చేసేలాగా ప్రేరేపించింది. తల్లికి దూరమైన పంచును కనీసం అలాంటి ఒక రూపాన్నైనా అందించాలనే ఉద్దేశంతో ఒక కోతి బొమ్మను పంచుకు అందించాడు. ఇక అప్పటి నుంచి ఆ బొమ్మనే పంచు తల్లి అనుకొని తల్లిలా భావిస్తూ ఎక్కడికి వెళ్లినా దానినే తీసుకుని వెళుతుంది. తన ప్రతి అడుగులోనూ, ఆలోచనలోనూ, ప్రతి చేష్టలోనూ అమ్మతో ఉన్న అనుభవం పొందుతున్నట్టు అభిప్రాయపడుతుంది. పంచ్ కోతి బొమ్మతో ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లే కాదు, తల్లి రూపం ఏ బొమ్మలో ఉన్న పిల్లలకు ఆ లోటు లేకుండా తీర్చగలదు అని పంచ్ ప్రూవ్ చేసింది.